కాళహస్తిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకైతే వచ్చేసాను నేను. సో, హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ ఢిల్లీ. ఇంక నేనైతే తిరుపతి నుంచి కాళహస్తికైతే వచ్చేసాను. 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్సు. సో, గుడి దగ్గరికి రాంగానే దేవుడు ఊరేగింపు అయితే చాలా మంచిగా చేశారు. సో, ఇంక దర్శనంకి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే అలో ఉండదు. సో, దర్శనం విషయానికొచ్చేసరికి ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. అలాగే రూ. 50, రూ. 200, రూ. 500 దర్శనం కూడా ఉంటుంది. సో, నేనైతే ఫ్రీ దర్శనంకైతే వెళ్ళాను. సో, నేను వెళ్ళిందైతే నిన్నైతే వెళ్ళాను. నేను 10 ఏఎంకి వెళ్ళాను గానీ, నాకు దర్శనం మాత్రం 10 మినిట్స్‌లో అయిపోయింది. చాలా మంచిగా అయితే అనిపించింది. నేను చాలా సార్లు కాళహస్తికైతే వచ్చాను గానీ, దర్శనం అయితే ఇంత త్వరగా అయితే ఎప్పుడు అవ్వలేదు. సో, ఈసారి మాత్రం నాకు జస్ట్ 15 నిమిషాల లోపల దర్శనం అయితే అయిపోయింది. సో, ఇంకొచ్చేసరికి పక్కనున్న అమ్మవారి గుడికైతే వెళ్ళాను. ఈ గుడొచ్చేసరికి కొండపైనైతే ఉంటుంది. ఇంకా ఈ కొండపైన నుంచి కాళహస్తి సిటీ మొత్తం చాలా బాగా అనిపించింది నాకైతే చూడ్డానికి. సో, మీలో ఎవరైనా చూడాలనుకున్నా గానీ, ఈ యొక్క గుడికైతే వెళ్ళేసి రండి. సో, అమ్మవారి టెంపుల్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ఏదైతే కొండపైన ఉన్న అమ్మవారి టెంపుల్ చిన్నదైనా గానీ, మంచి పవర్‌ఫుల్ అమ్మవారి టెంపుల్ అయితే. అలాగే ఇంక నేనొచ్చేసరికి రామచంద్ర జ్యూస్ షాప్‌కైతే వచ్చేసాను. ఇంక జ్యూస్ షాప్ అయితే చాలా ఫేమస్ అనమాట కాళహస్తిలో. నేనొచ్చేసరికి ఆరెంజ్ అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ వచ్చేసరికి గ్రీన్ యాపిల్ అయితే తీసుకున్నాడు. ఇంక జ్యూస్ తాగేసాక నేనైతే కాళహస్తిలో ఫేమస్ అయిన కోవా షాప్‌కైతే వచ్చేసాను. ఈ కోవా వచ్చేసరికి ఐస్ క్రీమ్ విత్ కోవా అయితే ఇస్తారు. ఇంక నేనైతే పిస్తా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. సో, ఈ యొక్క పిస్తా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ విత్ కోవా అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో, మీకు గాని టెంపుల్స్ సంబంధించిన, టూర్స్ సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే అవ్వండి.